ఓం శ్రీ గురుభ్యో నమ. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. కోశ బీజములు అంటే ఏమిటి అని ప్రశ్నించారు. కోశ బీజములు కాదు, బీజకోశము. బీజకోశములు అంటే అండాన్ని ఉత్పత్తి చేసేటటువంటి ప్రదేశాలు. రెండవది గైరిక చూర్ణం అంటే ఏమిటి అని అడిగారు. గైరిక చూర్ణం కావాలంటే రిడాక్సైడ్ వాడుకోవచ్చు మీరు, దానికి దీనికి ఏం తేడా ఉండదు. ఇంకా రసవాదం గురించి అనేక రకాలైన ప్రశ్నలు అయితే వేస్తున్నారు, కానీ విద్య అంటే ఏంటి, దాని విధానం ఏంటి, అసలు ఎలాగ ప్రయాణం ఉంటుంది ఏంటి అనేది మాత్రం ఎవరి దగ్గర నుంచి ప్రశ్నలు రావట్లా. అది కడితే ఏమైంది, సున్నం చేస్తే ఏమైంది, లేకపోతే ఇది ఎట్టు చేస్తే ఏమైంది, ఈ ప్రశ్నలే ఉంటున్నాయి తప్ప పంచీకరణ విధానం ఏంటి, దానిలో ఎలా ప్రయాణం చేయాలి, దేనిలో నుంచి ఎలా ఎందులోకి వెళ్తే ఏమైంది, ఈ ఎవరికి అవసరంలా అట్లా అయిపోయింది. రసవాదం అంటే ఏమీ తెలియని వాళ్ళు కూడా దాని గురించి ఎక్కువగా మాట్లాడే స్థితికి పుస్తకాలు చూసి జారుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లయ విధానం అనేది ఒకటి ఉంది, దాన్ని ప్రకారం మాత్రమే ప్రయాణం చేస్తే త్వరగా సిద్ధి పొందుతారు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటే అయితే, లేకపోతే పుస్తకాల్లో ఆ కట్లు ఈ కట్లు అని ఉన్నాయి అవన్నీ చేస్తే అవన్నీ అయ్యేవి కాదు. భూమి జలములో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో లయమవుతుంది. ఇది లయగదానం మామూలే. కానీ ఆకాశం ఎక్కడ లయమవుద్ది? ఆకాశం అనేది బయలులో లయమవుతుంది. అంటే ప్రతి దాంట్లోనూ జారణ కాగలటువంటి శక్తి ఉంటుంది. అందుకనే ఎక్కువగా ఉప్పుని సున్నం చేసుకోండి అని చెప్పడానికి గల కారణం. ఎందుకంటే ఆకాశతత్వాన్ని పట్టుకొని చేసుకుంటే అది అన్నిట్లోకి ప్రయాణం చేస్తుంది. కాబట్టి గురువులు ఆ విధానాన్ని చెప్పారు. కనుక మీరు ఆలోచించి జాగ్రత్తగా, శ్రద్ధగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్కి చేరుకోగలిగే స్థితికి వస్తారు. నమస్కారం, సెలవు.